అందరికీ నమస్కారం అండి. మనం ఈ వీడియోలో 2023-24కు సంబంధించి అకాడమిక్ ఇయర్కి సంబంధించి స్టూడెంట్ కిట్స్ అండి. ఈ స్టూడెంట్ కిట్స్ అనేది మనం ఇచ్చున్నా కూడా కొంతమందికి ఆథెంటికేషన్ కాకపోవటం వలన నాట్ డిస్ట్రిబ్యూటెడ్ కిందకు వచ్చింది. సో మనం 2023-24 సంబంధించి ఇప్పుడు ఈ నాట్ డిస్ట్రిబ్యూషన్లో మనం రీజన్ ఇవ్వాల్సి ఉంటుంది. అది క్లియర్ చేస్తేనే మనం 2024-25 సంబంధించి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అనేది చేయించగలమండి. సో ఈ వీడియోలో అది ఎలాగో మనం పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకోబోయేందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ లవ్ ల్యాక్స్. ముందుగా మనం స్టూడెంట్ కిట్స్ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలండి. కొత్తది ఈ స్టూడెంట్ కిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు మీ క్రెడెన్షియల్స్ యూజర్ ఐడి పాస్వర్డ్, యూజర్ ఐడి అనగా మీ ఐఎంఎంఎస్ ఐడి, పాస్వర్డ్ అనగా ఇప్పుడు SKT@2024 అండి డిఫాల్ట్ పాస్వర్డ్ అనేది. ఎస్ అనేది క్యాపిటల్. సో దాన్ని యూజ్ చేసి మనం యాప్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఎప్పుడైతే మన క్రెడెన్షియల్స్ యూజ్ చేసి మనం లోపలికి వచ్చామో మనకి ఈ విధంగా డిస్ప్లే కనిపిస్తుందండి. మనకు కనిపించేది ఇప్పుడు 2024-25 సంబంధించి. అయితే మీకు ఇక్కడ టాప్లో 3 గీతలు ఉన్నాయి చూడండి. ఈ గీతల మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు 3 కనిపిస్తున్నాయి చూడండి. లాగౌట్, మాడ్యూల్స్, చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్. మనం ఈ చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్లోకి వెళ్ళాలండి. ఈ చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ సెలెక్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అని చూడండి. దీంట్లో మనం 2023-24 సంబంధించి కాబట్టి మనం చేసేది ఈ 23-24 అనేది క్లిక్ చేసి కింద చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనం ఒకసారి ప్రెస్ చేసి ఓకే కొట్టేయండి. ఇప్పుడు మనం చూడండి 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లోకి వచ్చాము. మళ్ళీ మీరు ఇక్కడ పైన ఉన్న 3 డాట్స్ మీదకి వెళ్ళండి. ఇక్కడ మీకు మాడ్యూల్స్ అని కనిపిస్తుందండి. ఈ మాడ్యూల్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మాడ్యూల్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ చూడండి నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అని ఉంది. ఈ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అనే దాని మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ క్లాసులు కనిపిస్తున్నాయండి. క్లాస్ 1, 2, 3, 4 ఈ విధంగా మీకు ఎన్ని క్లాసులు ఉంటే మీ స్కూల్లో అన్ని క్లాసులు కనిపిస్తాయి. ఇక్కడ దీంట్లో టోటల్ స్టూడెంట్స్ 15 అని చూపిస్తుందండి. కాదు నాట్ డిస్ట్రిబ్యూటెడ్ 2 అని చూపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ 2 అనేది ప్రెస్ చేయండి. మీరంటే ఈ స్క్రీన్ మీద మీరు ఎక్కడ టచ్ చేసినా అది నాట్ డిస్ట్రిబ్యూటెడ్ స్టూడెంట్స్లోకి వెళ్తుందండి. మీరు టచ్ చేసి ఆ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ స్టూడెంట్స్ మీదకి వెళ్ళాల్సి ఉంటుంది. మీకు ఈ విధంగా కనిపిస్తుందండి. నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు మళ్ళీ అక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ మీద సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ కిట్ డిస్ట్రిబ్యూటెడ్ ఫిజికల్లీ ఎస్ ఆర్ నో. మనం ఫిజికల్లీ కనుక వాళ్ళ కిట్ కనుక ఇచ్చుంటే మనం ఎస్ అనేది ప్రెస్ చేయండి. తర్వాత సెలెక్ట్ రీజన్స్ అని ఉంటుందండి. ఈ సెలెక్ట్ రీజన్స్ అనే మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మెనీ రీజన్స్ ఉంటుందండి. లాంగ్ ఆబ్సెంటీస్, డ్రాప్ అవుట్, బయోమెట్రిక్ ఆథెంటికేషన్ నాట్ వర్కింగ్, మైగ్రేటెడ్, ఆధార్ నాట్ అప్డేటెడ్, నో ఆధార్ కార్డ్ ఫర్ స్టూడెంట్, ఈ విధంగా మీకు డిఫరెంట్ రీజన్స్ కనిపిస్తాయి. మీకు ఏ రీజన్ అయితే ఆ విద్యార్థికి బయోమెట్రిక్ పడకపోవడం కారణమైందో, లేదంటే ఆ విద్యార్థికి కిట్ ఫిజికల్లీ తీసుకున్న వెళ్ళిపోయాడో ఆ రీజన్ మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ నేను ఆధార్ నాట్ అప్డేటెడ్, ఈ కేవైసీ నాట్ డన్ కొట్టి మనం ఇక్కడ ఈ సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ అని చేస్తే మీకు సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని వస్తుంది. మీరు ఓకే అనేది ప్రెస్ చేయాల్సి ఉంటుందండి. ఆ ప్రెస్ చేస్తే 2023-24 సంబంధించి మనం ఎవరికైతే కిట్ డిస్ట్రిబ్యూట్ చేయలేదో ఆ రీజన్ అనేది సబ్మిట్ చేసి ఉంటుంది. ఆ విధంగా మీకు ఇక్కడ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అనేది కనిపించే మొత్తం చేయాలండి. సపోజ్ ఇక్కడ సెకండ్ క్లాస్ ఉంది. ఈ సెకండ్ క్లాస్లో నాట్ డిస్ట్రిబ్యూటెడ్ 0 అని ఉందండి. సో దాని జోలు మనం వెళ్ళాల్సిన పని లేదు. ఫస్ట్ క్లాస్ ఉంది నాట్ డిస్ట్రిబ్యూటెడ్ 2. సో అక్కడ 2 విద్యార్థులు ఉంటారు. అదేవిధంగా థర్డ్ క్లాస్ ఉందండి నాట్ డిస్ట్రిబ్యూటెడ్ 1. ఇక్కడ ఒక విద్యార్థికి మనం కిట్ ఇచ్చాము కానీ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ కింద చూపిస్తుంది. సో దానికి రీజన్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ప్రతి క్లాస్లో ఆ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ లిస్ట్ చూసుకొని మనం రీజన్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ లవ్ ల్యాక్స్.